తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థాయిని తెచ్చుకున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ సమీర్. అయితే 4 సంవత్సరాల క్రితం తను పవన్తో నటించిన ఒక సినిమా గురించి ఫేస్బుక్లో కామెంట్ చేశాడు. అయితే ఆ కామెంట్ వైరల్ అవడం తర్వాత నాగబాబు అతనికి కాల్ చేసి తిట్టడం జరిగింది. దాని తర్వాత పవన్ కళ్యాణ్ మళ్ళీ ఇతనికి కాల్ చేసి నాగబాబు తిట్టడం తప్పు, నువ్వు నీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసావు, మళ్ళీ రిటర్న్ కాల్ చేసి నాగబాబుకి సరిగ్గా సమాధానం చెప్పు అని చెప్పారు. అప్పుడు పవన్ కళ్యాణ్ వర్డ్స్ని సమీర్ పెద్దగా పట్టించుకోలేదు, తిరిగి నాగబాబుకి కాల్ చేయలేదు. అయితే రీసెంట్గా వచ్చిన ఒక కొత్త ఫిలిం అత్తారింటికి దారది ఫిలింలో పవన్ కళ్యాణ్ సమీర్ కలిసి నటించారు. సమీర్కి అందులో ఒక మంచి క్యారెక్టర్ ఉంది. సమీర్ని సెట్స్లో చూసిన పవన్ కళ్యాణ్ తన రూమ్కి పిలిచి నువ్వేంటయ్యా ఇక్కడ ఉన్నావు అని అడిగాడు. అయితే నేను ఈ క్యారెక్టర్లో నటిస్తున్నాను సార్ ఒక పాత్రలో అని సమీర్ సమాధానం చెప్పాడు. దాని తర్వాత పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ గారిని పిలిచి సమీర్ సినిమాలో ఉండాలా నేను సినిమాలో ఉండాలా అని త్రివిక్రమ్ గారిని అడిగాడు. త్రివిక్రమ్ గారు కాసేపు ఆలోచించినట్టు చేసి నాకు సమీరే కావాలి అని సమాధానం ఇచ్చాడు. ఆ సమాధానం విన్న పవన్ కళ్యాణ్ చాలా నవ్వడం స్టార్ట్ చేశాడు. కాసేపటికి ఏమీ అర్థం కాని సమీర్ దాని తర్వాత వీళ్ళిద్దరికీ జరిగిన విషయం ముందే తెలుసు, నన్ను ఆట పట్టిస్తున్నాడు అని అర్థం చేసుకున్నాడు. దాని తర్వాత యథావిధిగా సినిమా షూటింగ్ జరిగిపోయింది. ఇదంతా అతను ఒక రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అప్పుడు సమీర్కి అర్థమైంది త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ ఎంత క్లోజో అని. సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ మీకు ఇక ముందు రావాలి అని ఉంటే ఇండస్ట్రీలో జరిగే టాక్స్ కానీ ఇతర ట్రెండింగ్ న్యూస్ కానీ ఆర్ వాట్ ఎవర్ బిలాంగ్స్ గేమ్స్ ఆర్ సంథింగ్ ఎల్స్ అండ్ ఇంట్రెస్టింగ్ పార్ట్స్ టు లెర్న్ ఆర్ సంథింగ్, ప్లీజ్ డూ లైక్, comment and subscribe our channel, and always thank you for watching.